చంచలమ్మ అలాగే సింధూర వాళ్ళిద్దరూ కూడా విజయమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక రాగానే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే, మామయ్య గారు మీరు ఈ విషయాన్ని చంచలమ్మతో చెప్పొద్దు. నేనే ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు చెప్తానులేండి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, నేను ఈ విషయాన్ని ఎలాగైనా సరే చంచలమ్మకి చెప్పే తీరుతానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో అక్కడికి చంచలమ్మ సింధూర లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంతలో విజయమ్మ కూడా వచ్చి, నాన్న అదిగో నాన్న చంచలమ్మ రావాలి అన్నావు, అదిగో చంచలమ్మ వచ్చింది, ఏం మాట్లాడుతానన్నావు, మాట్లాడు నాన్న చెప్పు అని చెప్పి విజయమ్మ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే చంచలమ్మని చూసి ఇలా అంటూ ఉంటాడు, చంచలమ్మ నీకు పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు, కార్తికేయ నీ కడుపున పుట్టిన బిడ్డ కాదు అని చెప్పి అంటాడు. అది విని చంచలమ్మ సింధూర అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు పురిట్లోనే నీ బిడ్డను మార్చేసి వేరే బిడ్డను నీ దగ్గర పెట్టారు అని చెప్పి అంటాడు. అది విని చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక విజయమ్మ కూడా ఏంటి ఆ బిడ్డ కార్తికేయ చంచలమ్మ బిడ్డ కాదా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు, వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ విని చంచలమ్మ విజయమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.